ఓకే సారీ. మా మీద టీ పోసి సారీ చెప్తున్నావా? నేను సారీ చెప్పాను కదా, మళ్ళీ నన్ను ఎందుకు కొడతావు? నా కూరగాయలన్నీ కింద పడి పాడైపోయాయి, టమాటా పచ్చడైపోయింది. మర్యాదగా పారిపో, లేకపోతే అంతే. ముందు నా కూరగాయలకి డబ్బులు ఇవ్వండి. ఇదిగో తీసుకో. నీకు ఫైట్ చేయాలా? సరే రా చేద్దాం. డబ్బులు తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళండి రా. రెచ్చిపోతున్నాడు, మనం రంగంలో దూకాల్సిందే. నాకు తెలిసిన వాడివని నిన్ను వదిలేస్తున్నాను, లేదా చితకబాదేవాడిని. ఈసారి మాతో తలపడే ముందు బాగా ఆలోచించుకో. ఏంటి, అర్థమైందా? ఈ సిటీలోనే నేనేరా పెద్ద కరాటే ఛాంపియన్. నాతో ఫైట్ చేయాలంటే ముందు కరాటే వెళ్ళి నేర్చుకోని రా. ఏం చేస్తున్నావు? కరాటే నేర్చుకుంటున్నాను. దాంతో నీకేం అవసరం వచ్చింది? నువ్వేమో మాటలతోనే మనుషుల్ని పరిగెట్టిస్తావు కదా, అనుమానమా? ఈ రోజు నన్ను బాగా అవమానించారు. నేను ఖచ్చితంగా కరాటే నేర్చుకుంటాను. కానీ ఏమైంది? నువ్వు మావోడివని వదిలిపెడుతున్నా. బన్నీ, నువ్వు మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్వి కదా, నువ్వే తనకి నేర్పించు. అరే, ఇందులో నేర్చుకునేది ఏముంది? నువ్వే వెళ్ళి వాళ్ళని చిత్తడి చేసేయి. లేదు, వాళ్ళకి సరైన పాఠం నువ్వే నేర్పించాలి. నీకు ట్రైనింగ్ నేనిస్తాను. ఓకే, సరేరా, నేర్పించు. రెడీ అయ్యి తిన్నగా గార్డెన్ కొచ్చేయి. ఏ గార్డెన్ కి? సిటీ గార్డెనా లేదా తాతయ్య బొమ్మల గార్డెన్ కా? మన గార్డెన్ కి రా, బుద్ధి లేనోడా. అనుమానమా? నువ్వేంటి ఈ సూట్ వేసుకొచ్చావు? అరే, నువ్వేగా చెప్పావు రెడీ అయ్యి రమ్మని. నేను ప్రాక్టీస్ కోసమే రెడీ అయ్యి రమ్మంది. ఏంటి అనుమానమా? షెల్ఫ్ లో ఒక డ్రెస్ ఉంది కదా, దాన్ని వేసుకుని నువ్వు వచ్చేయి. వీణ్ణి జన్మకు మనం మార్చలేం. ఏంటి అనుమానమా? అలా అన్నకు, అలా అని హనీ కాన్ఫిడెన్స్ ని దెబ్బ కొట్టకు. నేను రెడీ అయిపోయాను తమ్ముడు. ఓకే, ముందు మనం బేసిక్ వార్మప్ ఎక్సర్సైజ్ చేద్దాం. నేను ఇప్పుడు ఎలా చేస్తానో నువ్వు చెయ్యి.
అయ్యో. ఏయ్, తమ్ముడు నేను ఇరుక్కున్నాను. హనీ నువ్వు నా మీద అటాక్ చేయి. ఎందుకు నువ్వేం తప్పు చేసావు? అరే వాడు ఏ తప్పు చేయలేదురా, ఊరికి అటాక్ చేయి, వాడు డిఫెన్స్ నేర్పిస్తాడు. అనుమానమా? ఓకే. అయ్యా. 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 ఓ, ఆ, ఓ. హనీ బాగా కాన్సన్ట్రేట్ చేయి. అరే సూపర్ సూపర్ సూపర్, నువ్వన్నీ చాలా ఫాస్ట్ గా నేర్చేసుకున్నావు. నేను జూడో, కరాటే, టైక్వాండో, కలరీ, పయటు అన్నిటిని నేర్చుకున్నాను. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తానో చూడండి. అరే నీ ట్రైనింగ్ కి ఇదే మొదటి రోజు. నేను చాలా ఇంటెలిజెంట్. ఒక రోజులోనే అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు నేను బయలుదేరతాను. వాళ్ళకి నేను ఒక మంచి గుణపాఠం నేర్పిస్తాను. వద్దు హనీ, నువ్వు నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇలా చూడు తమ్ముడు, ప్రాక్టీస్ చేసుకుంటూ అక్కడి దాకా వెళ్తాను. అక్కడ వాళ్ళని ఓడిస్తాను. ఇది యాక్షన్ టైం. హనీ వీడు మళ్ళీ వెళ్ళి దెబ్బలు తినొస్తాడేమో. వెళ్దాం పదండి, మనం వెళ్ళి హనీని కాపాడాలి. నువ్వు మళ్ళీ వచ్చావా? నా వస్తువుల్ని నెట్టేశారు కదా, డబ్బులు ఇచ్చేయండి. తెలిసిన వాడివి కదా అని పోయినసారి నిన్ను పోన్లేని వదిలాను. అయినా నీ బుర్రలోకి అది ఎక్కలేదులాగుంది కదా. ఇప్పుడు నేను కొట్టి నీకు బుద్ధి చెప్తాన్రా. నేను ఇప్పుడు కరాటే నేర్చుకునే వచ్చాను. ఒకే రోజులో నేర్చుకున్నావా? హా, నేను ఇంటెలిజెంట్ రా. సరే ఓకే, ఎవడో మధ్యలో వచ్చి ఫైట్ చేయకూడదు. ఈ ఫైట్ నీకు నాకు మాత్రమే. హనీ నా కూరగాయలకి డబ్బులు ఇచ్చేసాయి, లేదంటే మిమ్మల్ని కొడతాను. హనీ ఇంత సూపర్ గా ఫైట్ చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. హనీ ఫైట్ ని కింద నిలబడి చూడకూడదు, చాలా ప్రమాదం. అనుమానమా? చెట్టు మీద కూర్చొని ఆ వింత నేను చూస్తాను.
వదిలేయ్. వదలరా, ముందు నాకు డబ్బులు ఇచ్చేయి. అరే కొట్టడం ఆపు, అప్పుడే కానీ నీకు డబ్బులు ఇవ్వగలను. హనీ కాపు. చూసావా బన్నీ, నేను ఎంత బాగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను చూసావా? ఇది మార్షల్ ఆర్ట్స్ కాదు, ఏదో అదృష్టమే. అనుమానమా? నీకేదో అదృష్టం కలిసి వచ్చి వాళ్ళని కొట్టగలిగావు. ఇదిగో నీ డబ్బులు తీసుకో. నా దగ్గర చిల్లర లేదు. చిల్లరా? నా కూరగాయలు 2 టమాటాలు పచ్చడైపోయాయి, 1 క్యారెట్ విరిగిపోయింది. నాకు అవసరమైంది 12 రూపాయలే. ఒట్టి 12 రూపాయల కోసం నన్ను ఇంత కొట్టి టార్చర్ చేశావు.